రోజా రాజుగారి మనవరాలని నిరూపించుకున్నట్లయితే ఆస్తిలో అధిక శాతం వాటా ఇస్తానని హర్షవర్ధన్ చెప్పడంతో రోజా అందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు రామాదేవి, ఓసే రోజా, కరెక్ట్గా ఇరుక్కుపోయావే, ఈ దెబ్బకు నువ్వు రాజుగారి మనవరాలువని నిరూపించుకుంటే సరే, ఒకవేళ అలా నిరూపించుకోలేకపోతే అప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను. అప్పుడు ఆస్తిలో నాకు కాంపిటీషన్ ఎవరు కూడా ఉండరు. నెమ్మదిగా ఆస్తి మొత్తాన్ని కూడా నా పేరు మీదకు మార్చేసుకొని ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రమాదేవి, ఇప్పుడు నేను రాజుగారి మనవరాలనని నిరూపించుకోవడానికి ఉపేంద్ర తప్ప మరొక మార్గం లేదు. ఎలాగైనా సరే ఉపేంద్రకు ఫోన్ చేసి కన్విన్స్ చేయాలి అని చెప్పి రోజా ఉపేంద్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పండి యువరాణి గారు. ఏంటి నాలాంటి వాడిని లెక్క చేయనన్నట్టుగా ఇందాక మాట్లాడారు కదా, మళ్ళీ నాతో ఏం అవసరం వచ్చింది, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో రోజా, ఉపేంద్ర, దయచేసి ఇందాక నేను అన్న మాటలేవి కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే, మనసులో పెట్టుకోకుండా ఎలా ఉండమంటారు యువరాణి గారు, మీరు నాతో మామూలుగా మాట్లాడారా, నన్ను పోలీసులకి పట్టిస్తానని కూడా చెప్పారు కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు నేనే అందుకు సారీ చెప్తున్నాను కదా ఉపేంద్ర, నువ్వు నాకు ఒక సాయం చేయాలి. అదేంటంటే నేనే రాజుగారి మనవరాలనని మా అత్తయ్యతో పాటు మా మామయ్య, ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మేలాగా చేయాలి అని రోజా ఉపేంద్రను బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఉపేంద్ర, అదంతా ఈజీ విషయం కాదని నీకు కూడా తెలుసు కదా రోజా, రాజుగారి మనవరాలు ఎవరో తెలియకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది. అలా బయటపడిన రోజున ఒకవేళ ఆ ఆస్తిని నువ్వు అనుభవిస్తే అప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. నీకు సాయం చేసిన నేను కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అది చాలా రిస్కీ మ్యాటర్ అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా, డబ్బుతో మేనేజ్ చేయలేని పనులేవి ఉండవని నీకు కూడా తెలుసు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వు నాకు సాయం చేయాలి ప్లీజ్. ఇప్పుడు కనుక నువ్వు నాకు సాయం చేస్తే దాదాపు 500 కోట్ల ఆస్తి నా సొంతం అవుతుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో ఉపేంద్ర, సరే తప్పకుండా సాయం చేస్తాను, కానీ నాకు నువ్వు 15 కోట్లు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే, 15 కోట్ల ఏం మాట్లాడుతున్నావు ఉపేంద్ర, నేనేంటో నా దగ్గర ఎంత డబ్బు ఉందో నీకు తెలుసు, అటువంటిది నేను నీకు 15 కోట్లు ఎలా ఇవ్వగలను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. చూడు రోజా, నువ్వు రామచంద్ర కూతురువే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ రామాదేవికి కోడలు అయిపోయావు కదా, పైగా అరుణ్ కూడా నువ్వు చెప్పిన మాట వింటున్నాడు, కాబట్టి 15 కోట్లు ఇవ్వడం అంటే నీకు అంత కష్టమైన విషయం ఏమీ కాదు. ముందు ఆ 15 కోట్లు ఇవ్వు, అప్పుడు నువ్వు రాజుగారి మనవరాల్వని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలు నేను తీసుకొస్తాను. ఒక్కసారి నీ చేతికి ఆ 300 కోట్లు చిక్కిన తర్వాత అప్పుడు మిగతా వాటా తీసుకుంటాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. సరే ఉపేంద్ర, డబ్బు అందిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రోజా ఉపేంద్రకు చెబుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చామంతి వినేస్తుంది. ఒసే నువ్వు అసలు మనిషివేనా, ఆ ఉపేంద్ర గాడితో కలిసి కుట్ర చేయాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు రోజా, మరి ఏం చేయమంటావు, నాకు డబ్బు కంటే ముఖ్యమైనది ఏది కాదు, చిన్నతనం నుండి గొప్పింట్లో కోడలుగా అడుగు పెట్టాలని, ఆస్తిని అనుభవించాలని ఎన్నో కలలు కన్నాను. అలా నా కలను నిజం చేసుకోవడానికే అరుణ్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలనయ్యాను. ఇప్పుడు రాజుగారి మనవరాలిగా నిరూపించుకుంటే 100 కోట్ల ఆస్తి నాకు దక్కుతుంది. చూడు చామంతి, చిన్నతనం నుండి మనం ఎలా బతికామో నీకు కూడా తెలుసు. నువ్వు కనుక ఇప్పుడు చూసి చూడనట్టుగా ఉంటే నాకు వచ్చే ఆస్తిలో నీకు కూడా కొంచెం % వాటా ఇస్తానులే అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఛీ, ఎవడికి కావాలి నీ పాపపు సొమ్ము, డబ్బు కోసం ఆరాటపడే మనిషిని నేను కాదని మొదటి నుండి నీకు కూడా తెలుసు. నా గురించి తెలిసి కూడా నాకే డబ్బాస చూపిస్తావా? చూడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇప్పటి నుండి నువ్వు డబ్బు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మానుకో. అనవసరంగా
నీ వల్ల అయ్యగారికి అమ్మగారికి చెడ్డ పేరు వస్తుంది. అలా చెడ్డ పేరు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమించను. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నాలు చేశావంటే నేనే నువ్వు రామచంద్రయ్య గారి కూతురు అన్న నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి చామంతి రోజాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ చామంతి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. ముందు దీని అడ్డు తొలగించాలి, ఆ తర్వాత ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలని చెప్పి రోజా ప్లాన్ చేస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే రామదేవి చంద్రికను చామంతిని పిలుస్తుంది. నా నగలన్నీ బాగా దుమ్ము పట్టేశాయి, ఇద్దరూ కలిసి నగల్ని బాగా క్లీన్ చేయండి. ఎలాగంటే నగలు దగదగ మెరిసిపోవాలి. ఇవి చాలా విలువైన నగలు, కోట్లు విలువ చేస్తాయి. ఇందులో వజ్రాలు వైడూర్యాలు అవన్నీ కూడా పొదుగున్నాయి. క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఒక్క స్టోన్ కూడా ఊడటానికి వీల్లేదు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ, తప్పకుండా క్లీన్ చేస్తాము అని చెప్పి చంద్రిక చామంతి ఇద్దరు కలిసి నగలను క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా రోజా చూస్తూ ఉంటుంది. ఉపేంద్ర డబ్బులు అడిగాడు కాబట్టి ఈ నగలను కొట్టేస్తే అప్పుడు ఉపేంద్రకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది, చామంతిని ఇరికిచ్చినట్టు అవుతుంది. అది పోలీస్ స్టేషన్ల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ నేను మనవరాలిగా నిరూపించుకొని ఆస్తిని కొట్టేయచ్చు. అలా ఒకే దెబ్బకు 2 పిట్టలు రాలుతాయి అని చెప్పి రోజా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా చంద్రిక చామంతి ఇద్దరు నగలు క్లీన్ చేసిన తర్వాత నగలు లాకర్లో పెట్టండి అంటూ కీస్ని చామంతి చేతికి ఇస్తుంది. ఇక దాంతో చామంతి లాకర్లో నగలు పెట్టేసి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. చామంతి నిద్రపోతున్న టైంలో రోజా ఆ కీస్ తీసి దొంగతనంగా రమాదేవి గదిలోకి వచ్చి నగలను మాయం చేసేస్తుంది. ఉపేంద్రకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నగలు ఉపేంద్రకు ఇచ్చేస్తుంది. ఇక తెల్లవారిన తర్వాత రమాదేవి ఉదయాన్నే లేవగానే నగలు చూడడం నాకు అలవాటు, నా నగలను చూసుకుంటాను, అప్పుడు నా ఐశ్వర్యం డబల్ అవుతుందని చెప్పి లాకర్ ఓపెన్ చేసి నగలను చూసేసరికి అక్కడ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఇదేంటి, ఒక్క నగ కూడా లేదు, ఎవరు మాయం చేశారు, రాత్రికి రాత్రి ఎవరైనా దొంగలు పడి ఉంటారా అని చెప్పి రమాదేవి కంగారుగా హాల్లోకి వస్తుంది. చామంతి, చంద్రిక, ప్రేమ్, అరుణ్, రోజా అందరూ రండి, నా నగలు కనిపించడం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అదేంటత్తయ్య, నగలు కనిపించకపోవడం ఏంటి? ఒకవేళ దొంగలు పడితే మీ నగలు మాత్రమే ఎందుకు పోతాయి, అందరివి పోవాలి కదా. నా నగలు కూడా చెక్ చేసుకున్నాను, అవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఒకవేళ ఇది బయట దొంగల పని కాదేమో, ఇంటి దొంగల పని అయి ఉంటుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. నిన్న మీరు ఈ చామంతికి చంద్రికకు నగలు క్లీన్ చేయమని చెప్పారు కదా, కీస్ కూడా ఈ చామంతి చేతికి ఇచ్చారు కాబట్టి ఆ నగలను చామంతి కాజేసి ఉంటుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అమ్మగారు అంటూ చామంతి గట్టిగా అరుస్తుంది. నేను ఎటువంటి దాన్నో మీకు బాగా తెలుసు, నగలు కాచేయాల్సిన అవసరం నాకు లేదు, అసలు ఏమయ్యాయో నాకు తెలీదు అని చామంతి అంటూ ఉంటే రోజా చెప్పింది నిజమే, ఎందుకు అయి ఉండకూడదు. నిన్న నువ్వు నగలు క్లీన్ చేసిన తర్వాత ఆ కీస్ని నాకు తెచ్చివ్వలేదు, ఎప్పటికో 2 గంటల తర్వాత ఆ కీస్ని నాకు తెచ్చిచ్చావు. ఈ గ్యాప్లో డూప్లికేట్ కీస్ని నువ్వే తయారు చేయించుకొని నేను నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి దొంగలు వచ్చి ఆ నగలు కొట్టేసి ఉంటావని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, అమ్మ, చామంతి ఎందుకమ్మా అలా చేస్తుంది, చామంతి ఖచ్చితంగా ఈ దొంగతనం చేయదు అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి ప్రేమ్, నువ్వు బిజినెస్ పెట్టడానికి చామంతి నీకు వాటా ఇస్తానని చెప్పిందా, ఆ నగలు కొట్టేసి నీకు కూడా షేర్ ఇస్తానని చెప్పడం వల్లే నువ్వు ఇలా తన తరపున మాట్లాడుతున్నావా అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంటే వదిన అని చెప్పి ప్రేమ అరుస్తూ ఉంటాడు. ఏంట్రా నా భార్య మీద అరుస్తున్నావు, నువ్వు ఛాలెంజ్లో గెలవడానికి కావాలని ఇదంతా చేస్తున్నావేమో ఎవరికి తెలుసు అని చెప్పి అరుణ్ కూడా రోజాకి సపోర్ట్ చేసి మాట్లాడడంతో ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. బాబు, అనవసరంగా నా కోసం మీరు మాట్లాడి ఇలా నిందలు పడద్దు అని చెప్పి చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మర్యాదగా నగలు కొట్టేసావా లేదా ఒప్పుకోవే, నా నగలు నాకు ఇప్పుడే ఇవ్వు, లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి,
సరే అమ్మా, ఒకవేళ మీకు నా మీద అనుమానం ఉంటే పోలీసులను పిలవండి. నన్ను మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అందరినీ కూడా ఎంక్వైరీ చేయించండి. అప్పుడు ఎవరు నగలు తీశారో తేలిపోతుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఇదేంటి నన్ను ఇరికించేలాగా ఉంది అని చెప్పి రోజా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, అమ్మ మీరు ఎవరిని కూడా పిలిపించాల్సిన అవసరం లేదు, కాసేపట్లో ఎవరు నగలు దొంగతనం చేశారో తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రేమ్ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే ప్రేమ్ చిట్టిని పిలుస్తాడు. చిట్టి, ప్రతి లాకర్ దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ని ఫిక్స్ చేశాను కదా, ఆ డేటా అంతా కూడా నువ్వు సేవ్ చేసుకునే ఉంటావు. ఒక్కసారి ఆ డేటాని చూపించు చిట్టి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చిట్టి లాకర్ దగ్గర సేవ్ అయిన డేటాని మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రామాదేవి లాకర్ దగ్గరికి అర్ధరాత్రి పూట రోజా వచ్చి ఆ నగలు కొట్టేసినది వీడియో మొత్తం కూడా రికార్డ్ అవుతుంది. ఇక దాంతో ఆ వీడియో చూసి రామాదేవితో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. రామాదేవి ఒక్కసారిగా రోజా చెంప పగలగొడుతూ, నా నగలు దొంగతనం చేసి చామంతి మీదకు ఆ నింద తొయ్యాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను, ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి రామాదేవి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికి ప్రేమ అయితే చిట్టి సాయంతో చామంతిని కాపాడుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.